అందరికీ నమస్కారం. పేర్ని నాని వైసీపీలో సీనియర్ నేతగా చెప్పుకుంటాడు, మాజీ మంత్రిగా చెప్పుకుంటారు. అలాంటి పేర్ని నాని కూడా ఇటీవల వైసీపీ పార్టీ కోసం చాలా దారుణమైనటువంటి అబద్ధాలను, చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలను కూడా చేస్తున్నాడు. దేనికంటే రాజమండ్రిలో ఒక మెడికో ప్రియాంక ఘటన మనందరికీ తెలిసిందే. వాస్తవానికి ఒక కారు యాక్సిడెంట్ ఘటనలో మృతి చెందడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. దాని మీద ప్రభుత్వం స్పందించింది. 3 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2 రోజుల్లో వాళ్ళని అరెస్ట్ చేసింది. ఈ నెల 21 వరకు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. వాళ్ళు జైల్లో ఉన్నారు. చనిపోయినటువంటి ప్రియాంక కుటుంబానికి 20 లక్షలు అనౌన్స్ చేశారు. అది ఆల్రెడీ ఇంటికి తీసుకెళ్లి చెక్ రూపంలో ఆల్రెడీ ఆ పేరెంట్స్కి అందివ్వడం కూడా జరిగింది. అలాగే స్వయంగా ప్రియాంక తండ్రే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అలాగే పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది. మొదట్లో అనుమానం ఉండేది కానీ తర్వాత పూర్తి నమ్మకం వచ్చింది. సో దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం నాకు ఉందని చెప్పి స్వయంగా ప్రియాంక తండ్రే చెప్పాడు కదా. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ 2 రోజుల క్రితం నిన్న మొన్న పేర్ని నాని మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరు తాగుబోతు టీడీపీ కార్యకర్తలు చేసినటువంటి యాక్సిడెంట్ వల్ల ప్రియాంక మృతి చెందిందని చెప్పాడు. అంటే గుద్దిన వాళ్ళకి ఏమంటగట్టారు? రాజకీయం అంటగట్టారు. వాళ్ళు టీడీపీ కార్యకర్తలు అనడానికి పేర్ని నాని దగ్గర కానీ వైసీపీ పార్టీ దగ్గర కానీ ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? పదవుల్లో కానీ సభ్యత్వాలు కానీ వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? మరి ఇద్దరు టీడీపీ కార్యకర్తలు తప్పతాగి గుద్దారు అని ఎలా మాట్లాడతాడు పేర్ని నాని? టీడీపీ కార్యకర్తలకు ఎలా అంటగడతారు నాకు అర్థం కాల. ఇద్దరు వ్యక్తులు తాగి గుద్దిన మాట వాస్తవం, చేసింది తప్పు, దానికి శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎందుకు టీడీపీ కార్యకర్తలని పేర్ని నాని మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు అంటే దీన్ని రాజకీయం చేయాలని. ఎందుకని? ఘటన జరగగానే 3 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2 రోజుల్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు. సో ఎక్కడా విమర్శలకు తావులేదు. ఇప్పుడు కాంట్రవర్సీ చేయాలంటే ఏం చేయాలి? దీనికి రాజకీయాలను రంగుపుల మాలి. ఇప్పుడు తెలంగాణ అమ్మాయిది తెలంగాణ, మెడికో ప్రియాంక చనిపోయిన అమ్మాయిది తెలంగాణ అమ్మాయికి ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? జరిగిన ఘటన దురదృష్టకరమైన ఘటనే కాదని మనం అంట్లా. కానీ ఆ ఘటనను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంటగట్టి వీళ్ళు చంపారని చెప్పటం. ఇంకో మాట కూడా మాట్లాడాడు ఆయన. ఇటీవల చింతాడను అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. మరి మత్తులో పోలీసుల మీద దాడి చేయబోయినటువంటి ఒక వ్యక్తి మీద ఏం చేశారు? మీరు చర్య తీసుకోగలిగారా అని చెప్పి మాట్లాడాడు. ఉదయం మత్తులో మత్తు కాదు, అది పూర్తిగా మద్యం మత్తు. ఎందుకంటే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తే, స్వయంగా ఎస్పీనే ప్రకటించాడు, బ్లడ్ శాంపిల్స్ పరీక్షిస్తే దాంట్లో ఎటువంటి ఆనవాళ్ళు రాలా, కేవలం మద్యం ఆనవాళ్ళు మాత్రమే వచ్చాయి. అంటే మద్యం మత్తులో హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన మాట వాస్తవం. దాడికి ప్రయత్నించాడు. తర్వాత ఏం చేశారు? చింతాడకు ఏ ట్రీట్మెంట్ అయితే నడి రోడ్డు మీద నడిపించుకుంటూ ఇచ్చారో ఈ వ్యక్తికి కూడా అదే ఇచ్చారు. కాకపోతే ఇద్దరికి ఒక తేడా ఉంది. చింతాడికి సంఖ్యలు వేయలేదు, వీడికి సంఖ్యలు వేశారు. కాళ్ళకి చేతికి కలిపి సంఖ్యలు వేసి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో చూడండి, విజువల్స్లో కనపడతాయి. ఉదయం దాడి చేస్తే సాయంత్రం నడిపించి తీసుకెళ్లారు. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారని పేర్ని నాని మాట్లాడాడు. బహుశా తెలియకపోతే తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఎందుకంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకుని మాట్లాడటం మంచిది. మరి ఈయనకి తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో కానీ చింతాడనైతే అలా చేశారు, వీళ్ళని ఇలా చేస్తారని మాట్లాడాడు. ఇదే పేర్ని నాని ఏమంటాడు? ఇప్పుడు చంపిన వాళ్ళని మీరు డామ్ డూమ్ డపాలా ఉరిదీయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటున్నాడు కదా. మరి సిదిరి అప్పలరాజు కొడుకు బైక్తో గుద్ది చంపేశాడు కదా. ఏదైనా యాక్సిడెంటే కదా, ఏదైనా తప్పే కదా. బైక్తో గుద్దినా పోయింది ప్రాణమే, కారుతో గుద్దినా పోయింది ప్రాణమే, 2 తప్పే. మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ముక్కు పచ్చలారని 18 ఏళ్ల కుర్రోడు తెలుసో తెలియకో జరిగితే కుర్రోడు భవిష్యత్తు నాశనం అయ్యేటట్టు కేసులు పెడతారా మీరు అని మాట్లాడాడే. మరి ఇప్పుడు యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఏదో చదువుకుంటున్నారని ఏదో చెప్తున్నారు. మరి వీళ్ళ విషయంలో ఎందుకు జాలి చూపలా? జాలి చూపమని నేను చెప్పట్లా. అక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు అయితే ఒక న్యాయమా? గుద్దేస్తే అయ్యో పాపం అనుకోకుండా జరిగిందా? ఇక్కడ గుద్దిన వాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినా కానీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా? ఇంకో మాట కూడా అన్నారు పేర్ని నాని. ఏమనంటే 4 రోజులు మీడియాలో రాకుండా తొక్కిపట్టారు అని చెప్పి మాట్లాడాడు. ఆ మీడియా ఈ మీడియా జోలి మనకెందుకు? మనకు మీడియా ఉంది కదా, సాక్షి మీడియా. సాక్షి మీడియాలో ఎందుకు రాలా? మిగతా మీడియాలను ప్రభుత్వం గొంతు నొక్కిందో లేకపోతే ప్రభుత్వానికి అమ్ముడు పోయారని నువ్వు వ్యాఖ్యానించవచ్చు, ఓకే రైట్, కాసేపు అదే నిజం అనుకుందాం. సాక్షి మీడియాలో ఎందుకు రాలా? సాక్షి మీడియాను కూడా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశాడా? సాక్షి మీడియా గొంతు కూడా చంద్రబాబు నాయుడు నొక్కాడా? ఎందుకు రాలా సాక్షి మీడియాలో? మిగతా మీడియా సంగతి వదిలే, మన మీడియాలో ఎందుకు రాలా? ఎందుకు రాలేదంటే సాధారణంగా ఎక్కడైనా సరే యాక్సిడెంట్లు కావచ్చు లేదా దాడులు కావచ్చు జరుగుతూ ఉంటాయి, అన్నీ హైలైట్ అవ్వవు సాధారణంగా. అలాగే నిన్న మొన్న కూడా ఎక్కడో చోట రాష్ట్రంలో నమోదయ్యే ఉంటాయి కేసులు. కాకపోతే అది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత
కొన్ని విషయాలు బయటకు వస్తాయి. సో ఈ మెడికో ప్రియాంక విషయం కూడా 3-4 రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది అంటే అందుకే బయటకు వచ్చింది. కానీ విషయం బయటకు వచ్చేదాకా ప్రభుత్వం కూటమిగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే తప్పు. ఆ రోజు రాత్రి ఘటన జరిగిన రోజు రాత్రి 10 గంటలకు మెడికో ప్రియాంకను హాస్పిటల్కు తీసుకెళ్తే కరెక్ట్గా 11:30కు హెడ్ కానిస్టేబుల్ హాస్పిటల్కి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని తిరిగి 12:30 గంటలకు స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి చూపిస్తే ఆ రోజు అర్ధరాత్రి 1-1:30 సమయంలో ఎఫ్ఐఆర్ కట్టారు. మీరు కావాలంటే ఎఫ్ఐఆర్లో టైం కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఎఫ్ఐఆర్లో టైం ఉంటుంది, ఇదేం చేత్తో రాసేది కాదు, మొత్తం డిజిటల్ ఆన్లైన్. ఏ టైంలో ఎఫ్ఐఆర్ కడితే ఆ టైం అక్కడ రికార్డ్ అయిపోద్ది ఆటోమేటిక్గా, మనం ఏమి చేత్తో వేసేది కాదు. అంటే 10 గంటలకు హాస్పిటల్కి వెళ్తే 1 గంటకు ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే ఘటన జరిగిన 3 గంటల్లో ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పటికి గుద్దిన వాళ్ళు ఎవరో ఎవరికీ తెలియదు, యాక్సిడెంట్ జరిగిందనే విషయం బాహ్య ప్రపంచానికి కూడా తెలియదు, అక్కడ చూసిన ఆ నలుగురికి తప్ప బాహ్య ప్రపంచానికి కూడా తెలియదు. కానీ కేసు కట్టారు కదా, తర్వాత ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి 2 రోజులు టైం పట్టింది. గుద్దిన వ్యక్తిని సీసీ కెమెరా ఆధారంగా కారు నెంబర్ ట్రేస్ చేసి వాడు పరారీలో ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి 2 రోజులు టైం పట్టింది. పట్టుకున్నారు, రిమాండ్కి విధించారు. అప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదు. అంటే మీడియాకి రాకపోయినా కేసు కట్టారు, అరెస్టులు చేశారు కదా. మరి దీంట్లో తప్పు ఎక్కడ జరిగింది? సిదిరి అప్పలరాజు కొడుకు విషయం తీసుకోండి, ఆయన గుద్దితే వేరొకరి మీద కేసు పెట్టేసే ప్రయత్నం చేసి తన కొడుకును తప్పించే ప్రయత్నం చేశాడు. కనీసం పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వదిలేసి సావుకి కారణమయ్యాడు. కనీసం వైసీపీ నాయకుడు ఒక్కడు కూడా వెళ్ళి పరామర్శించలేదు. చివరికి సిదిరి అప్పలరాజు కూడా ఆ కుటుంబానికి ఏమీ చేయలేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వీళ్ళకి అండగా ఉంది, 20 లక్షలు ఇచ్చింది, తర్వాత నిందితుల్ని శిక్షించింది. ఇంకా ఏం కావాలి? అంటే రాజకీయం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. పేర్ని నాని మాట్లాడాడు, ఒకసారి వినండి మీరు. రాజమండ్రిలో ఇద్దరు తాగుబోతులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముక్కుపచ్చలారనేటువంటి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టాల్సినటువంటి ఒక డాక్టర్ కారుతో గుద్దితే వెనక్కి తిరిగి చూసిందని చెప్పని తొక్కిచ్చి చంపితే ఏం కేసు కట్టారు? 4 రోజులు మీడియాలో రాదా అసలు? మరి మన మీడియా ఏమైంది? మీడియాలో రాదా? 4 రోజులు కేసు పిచ్చి కేసు కట్టారా? యాక్సిడెంట్ కేసు అని. మీది పోలీసు వ్యవస్థ. సీఎం ఏం చేశారు? రాజమండ్రిలో ఆ ఎమ్మెల్యేకి వీరవిధుడే ఎమ్మెల్యే మాట దవదాచకుండా, ఆఖరికి ఐజీ మాట కూడా లెక్క చేయకుండా, ఐజీని కూడా లెక్క చేయకుండా, భయం భక్తి కూడా లేకుండా, పోలీసు వ్యవస్థలో హైరార్కీ ఉన్నటువంటి భయం భక్తి లేకుండా ముక్కుపచ్చలారినటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న డాక్టర్ని, ఒక ఆడపిల్లని తొక్కిచ్చి చంపితే తాగుబోతులు తాగి చెప్తారు ఎక్కడ పడితే అక్కడ. చిత్తూరు జిల్లాలో బాగా తాగి పోలీసులను కాలర్ పట్టుకుని తంతే, కత్తి తీసి బ్యాష్కోప్ తీసి పొడవబోతే దిక్కులేదు. ఈ రాష్ట్రంలో దిక్కులేదు. వైసీపీ వాళ్ళు పోస్ట్ పెడితే మాత్రం రోడ్డు మీద నడిపిస్తారంట, చింతారు రవిని రోడ్డు మీద నడిపిస్తారంట. అమ్మాయిని కొట్టి పోలీసుని కొట్టాడు, అమ్మాయిని కాపాడదాకా అతను ప్రయత్నం చేశాడు. తొక్కి సాట్లోకి మధ్యలోకి వస్తే ఆవిడ అతని మీద తప్పుడు కేసు పెట్టి నడిపిస్తారు. మరి ఏ ఎదవనన్నా నడిపించారా మీ పోలీసు వ్యవస్థ? ఇటువంటి తప్పుడు ఎదవలను ఎవరన్నా చీకట్లో అరెస్ట్ చేసేసి బెయిల్ చేస్తారని విన్నారు కదా. సో ఆయన చెప్పిన ఆరోపణలు అవన్నమాట. 1 టీడీపీ కార్యకర్తలు అన్నాడు, 2 4 రోజులు మీడియాలో రాలేదన్నారు, మన మీడియా ఏమైపోయిందో తెలీదు. 3వది పోలీసుల మీద దాడి చేశాడనే కోణంలో చింతాడని నడిపించారు కానీ వీళ్ళని ఎందుకు నడిపించలేదన్నాడు. ఇప్పుడు ముక్కుపచ్చలారిన యువతి అని 10 సార్లు అన్నాడు, చూసారా? మరి దానయ్య కుటుంబం, ఒక గొర్రెల కాపరి దానయ్య కుటుంబం రోడ్డున పడితే సిదిరి అప్పలరాజు కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ విషయంలో అయ్యో పాపం అని పేర్ని నాని ఒక్కసారి కూడా ఎందుకు అనలేదో నాకు అర్థం కాల. పేర్ని నాని అయ్యో పాపం అని ఒక్కసారి కూడా ఎందుకు అనలేదో నాకు అర్థం కాల. అంటే దానయ్య చనిపోతే ఒకటి, ప్రియాంక చనిపోతే ఒకటా? 2 కుటుంబాలకి శోకం ఉంటుంది. ప్రియాంక కుటుంబానికి శోకం ఉంటుంది, దానయ్య కుటుంబానికి శోకం ఉంటుంది. తప్పు ఇద్దరి విషయంలో జరిగింది, తప్పే. ఇక్కడ రాజకీయాలు అంటగట్టి మాట్లాడావు. వీళ్ళు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్లే కాదు, అసలు రాజకీయమే కాదు. కానీ ఇక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు చేసింది ఖచ్చితంగా రాజకీయ పార్టీ నాయకుడు చేసినటువంటి యాక్సిడెంటే, నాయకుడు కొడుకు చేసినటువంటి యాక్సిడెంటే. దాన్ని తప్పించే ప్రయత్నం చేసింది కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడే. కానీ ఇక్కడ అయ్యో పాపం అని కూడా కనీసం ఎవడూ అనలేదు కదా. దానయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించాలంటే ప్రాణానికి వీళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేస్తే ప్రాణం విలువ ఒకటి, ఇతరులు యాక్సిడెంట్ చేసి చంపేస్తే ప్రాణం విలువ ఒకటి. వీళ్ళ ఉద్దేశం అదేనా? ఇక్కడ అయ్యో పాపం అని కూడా అనలా, అయ్యో దానయ్య కుటుంబం రోడ్డున పడిందే అని కూడా అనలా వీళ్ళు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ముక్కు పచ్చలారిన భవిష్యత్తు నాశనం అయిపోయిందని మాట్లాడారు. తప్పులేదు, బాధతో మాట్లాడొచ్చు. కానీ దానయ్య కుటుంబంలో ఏమైంది? ఆ బాధ ఏమైపోయింది? సిదిరి అప్పలరాజు కొడుకు చేసినటువంటి పని విషయంలో పనిచేసినప్పుడు, ఇలాంటి యాక్సిడెంట్ చేసినప్పుడు ఏమైపోయారు? నోరేమైపోయింది? ఎందుకు మాట్లాడలేదు? అంటే అక్కడ ప్రాణానికి ఒక విలువ వాళ్ళు చంపితే, ఇక్కడ ప్రాణానికి ఒక విలువ వీళ్ళు చంపితే. ఇదేం పద్ధత పేరుని నాని? ఒక మాజీ మంత్రిగా ఉండి మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదా? సో ఎప్పటికైనా ప్రాణాలకు ఇలా అంటే మీరు చంపితే ప్రాణం విలువ ఒకటి, వాళ్ళు చంపితే ప్రాణం విలువ ఒకటి కాదు. ఎవరు చంపినా ప్రాణం విలువ ఒకటే. బైక్తో జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న అంటున్నాడు,
కారుతో కూడా కాదు బైక్తో గుద్ది చంపేస్తే అంటున్నాడు. బైక్తో గుద్దినా, సైకిల్తో గుద్దినా, చేత్తో గుద్దినా పోయింది ప్రాణమే కదా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ పార్టీ నాయకులు విధానాలు చూడండి. సిదిరి అప్పలరాజు కొడుకుని కాపాడటానికి పాపం కారు కూడా కాదు బైక్ అంట. అదే తెలుగుదేశం పార్టీ నేతలో కార్యకర్తలో సైకిల్తో గుద్ది చంపేసినా కానీ దాన్ని హత్య అంటారు వీళ్ళు. చంపడానికి బైక్ అయితే ఏంటి, కారు అయితే ఏంటి, సైకిల్ అయితే ఏంది, పోయింది ప్రాణమే కదా. పడేది రోడ్డున పడేది ఆ కుటుంబాలే కదా. ఇది వైసీపీ విధానాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు పేర్ని నాని మాట్లాడినట్టుగా ఉంటాయి.